హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఎన్ఎంసి ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. అలాగే మన ఎన్ఎంసి ఛానల్ని చూసే ప్రతి ప్రేక్షక దేవుడికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. మరి నేను మనకి ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి పేరు పేరు ధన్యవాదాలు. అలాగే నేను ధ్యానంలోకి రావడానికి ప్రత్యక్షంగా మా తల్లిదండ్రులు కారణం కాబట్టి వారికి, అలాగే పరోక్షకంగా మా రవీంద్ర సార్ గారు కాబట్టి కనిగిరి నుంచి ఆయనకి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన టాపిక్ ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఎందుకు అన్నారు. ఇది సహజంగా అందరికీ తెలిసిన టాపిక్కే, కానీ నాకున్న ఆత్మజ్ఞానంలో మీ అందరితో పంచుకోవడానికి ఈ సమయంలో రావడం జరిగింది ఫ్రెండ్స్. మరి ముందుగా అసలు ఆరోగ్యం అంటే ఏంటి, మహాభాగ్యం అంటే ఏంటి? ఓకే, ఆరోగ్యం అంటే ఏంటి? మనిషి శారీరకంగాను మానసికంగాను ఆలోచన స్థితి కానీ ఏదైనా సరే పరిపూర్ణంగా జీవించడాన్ని ఆరోగ్యం అని అంటాం, రైట్? ఓకే, మహాభాగ్యం అంటే ఏంటి? సాధారణంగా భాగ్యం అంటే ధనం. ఓకే, మహాభాగ్యం అంటే మరీ ధనవంతుడు, రైట్? ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని నువ్వు అదే నీ మహాభాగ్యం నువ్వు అనుకుంటావు చూడు, అది చాలా రాంగ్. నువ్వు పరిపూర్ణమైన ఆరోగ్యంతో జీవించడమే నీ యొక్క మహాభాగ్యం. అంటే నా ఉద్దేశం ఏంటంటే భాగ్యం అంటే ధనం కాదు, అలాగే మహాభాగ్యం అంటే మహాధనం కాదు. ఓకే, అది కేవలం ఆరోగ్యం అని తెలుసుకోమని నేను చెప్తున్నా. ఓకే, ఆరోగ్యమే మహాభాగ్యం అంటే నీకు నీ అంతటి నీకు నువ్వు నీ అంతటి నీకు నీ ఆరోగ్యాన్ని కరెక్ట్గా లెవెల్లో పెట్టుకోవడమే ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అంటే. ఓకే, సాధారణంగా ఇప్పుడు ఒక మనిషికి మహాభాగ్యం అంటే ఆరోగ్యం అని ఎలా తెలుస్తుంది? ఓకే, ఇది మామూలుగా నాకున్న క్వశ్చన్. అలాగే నేను అడిగేది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే మహాభాగ్యం అంటే మహా ఆరోగ్యం అని నేను అంటున్నాను కదా. అంటే దాని అర్థం ఏంటి? అసలు మహా ఆరోగ్యం అంటే ఏంటి? మన లోపలికి మనం ప్రయాణించాలి. మన లోపల ఉన్న శరీరాన్ని, మన శరీరం యొక్క అవయవాల్ని ప్రతిదాన్ని గమనించగలగాలి. ఎలా గమనించగలవు? ఎలాగా ప్రయాణించగలవు నీ లోపలికి నువ్వు? అలాగే నీ లోపల ఉన్న అవయవాల్ని నువ్వు ఎలాగా గమనించగలవు? కేవలం కళ్ళు మూసుకుని నీ శ్వాస మీద ధ్యాస పెట్టుకోవడమే నువ్వు గమనించగలిగిన ఈజియెస్ట్. ఓకే, నీకు ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం ఇంకా బాగా తెలియాలి అనుకుంటే నువ్వు పొద్దున్నే లెగిసి 8 రకాల ఎక్సర్సైజులు చేయాలంటారు. ఓకే, పొద్దున్నే లెగిసి వేడి నీళ్ళు తాగాలి అంటారు. పరగడుపున వేడి నీళ్ళు తాగమని చెప్తారు. ఎందుకని? డైజెషన్ చాలా ఫ్రీగా అవుతుంది అనేసి. వన్స్ నువ్వు వేడి నీళ్ళు పరగడుపుని తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ మొత్తం నీకు ఎంత వీలైతే అంత వాకింగ్ చేయాలన్నమాట. ఓకే, ఆ వాకింగ్ కూడా పూర్తి చేసుకున్న తర్వాత నువ్వు చేయాల్సిన నెక్స్ట్ వర్క్ ఏంటి? నువ్వు చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటి? వాకింగ్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు వెయిట్ చేయకూడదు, ఆ చెమట ఆడడం కోసం కూర్చోకూడదు. బట్టలు ఇప్పేసుకుని డైరెక్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోయి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చి ఒక 15 నిమిషాలు కూర్చుంటావో, 20 నిమిషాలు కూర్చుంటావో, గంట సేపు కూర్చుంటావో నీ ఇష్టం, ధ్యానంలో కూర్చోవాలి. ఓకే, అలాగే ధ్యానంలో కూర్చుంటే ఆ రోజు నీ మైండ్ అంతా చాలా ఫ్రెష్ అవుతుంది. ఎందుకంటే ఆ పొద్దు నుంచి నీ బాడీని కష్టపెట్టావు, లాస్ట్ మూమెంట్లో నీ బాడీకి నీ ధ్యానం చేసి ఏం చేసావు? రిలాక్స్ చేస్తున్నావు. ఓ పక్కన బాడీని రిలాక్స్ చేస్తున్నావు, ఇంకో పక్కన నీ శ్వాసను గమనించుకుంటూ నీ గురించి నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. ఇది అసలైన మహాభాగ్యం అంటే. ఇది సాధారణంగా ఎవరైనా చెప్తున్నారు, చాలామంది చెప్తున్నారు ఫిజికల్ ఎక్సర్సైజ్ చెయ్యి, ఈ ఆహారమే తినాలి, అది తినకూడదు, ఇది తీసుకోవాలి, అది తీసుకోకూడదు అనేసి చాలామంది చెప్తున్నారు కదా. పెద్దవారు చెప్తున్నారు కదా, మంత్రి సత్యనారాయణ గారు చెప్తున్నారు, ఇంకో పక్కన చాలామంది పెద్దోళ్ళే చెప్తున్నారు కదా. నువ్వు చెప్పేది ఏంటి నాకు అనే ఫీలింగ్ కనుక మీకు కలిగితే, నేను చెప్పేది ఏంటి? కేవలం నేను తెలుసుకున్నది నేను చెప్తున్నాను ఈ ఛానల్లో. నేను ఒకరి చోట నేను నేర్చుకోవట్లా, ఎవరో చెప్పింది నేను వినట్లా. నా అంతటి నేను ధ్యానంలో కూర్చుని
నాకొచ్చిన మెసేజెస్ ఏదైతే ఉన్నాయో అవి నేను మీకు చెప్పడానికి వస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే. ఇందుకు కేవలం నేను అనేది కూడా మార్పు అనేది ఎలా మొదలవుతుంది? ఫస్ట్ నా నుంచి మార్పు వస్తే పక్కోడికి చెప్పొచ్చు. ఇప్పుడు నేను పాటిస్తాను కాబట్టి నేను మీకు చెప్పగలను. నిజంగా నేను పాటించట్లేదు అనుకో, నేను చెప్పడానికి మీకు సరిపోనన్నమాట. ఇది కేవలం నాకున్న ఈ ఆత్మ జ్ఞానం నుంచి వచ్చిన మెసేజెస్ కాబట్టి మీకు మంచిదన. ఓకే. అలాగే ఈ డాక్టర్లు అంటారు కదా, మరి కోడిగుడ్డు తింటే డి విటమిన్ ఉంటుంది, అదేదో విటమిన్స్ వస్తాయి, బి12 అనే డెఫిషియన్సీ రాదు, కోడిగుడ్డు తింటే రాదు, అలాంటివి ఏవో చెప్తారు కదా, డాక్టర్లు చెప్తారు కదా. అంటే ఇన్ ద సెన్స్ ఎస్ అండి, డాక్టర్స్ చెప్తారు. ఎందుకు చెప్తారు డాక్టర్లు తినమని అంటే, డాక్టర్లకి పేషెంట్లు కావాలి సార్. డాక్టర్లకి ఎవరు కావాలి? ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, అతని కింద పనిచేసే మ్యాన్ పవర్ కావాలి. వాడికి మ్యాన్ పవర్ కావాలంటే ఈ జీతం ఎక్కువ ఇవ్వడం రూపంలోనో, లేకపోతే ఆడికి ఫెసిలిటీస్ ఇచ్చో అట్రాక్ట్ చేసుకుని అతని దగ్గర పని చేసుకునేలా చూస్తారా? డైరెక్ట్ ఇష్టం వచ్చినట్టు నోరిచ్చుకుని పడిపోతే ఎవరైనా వస్తారా? లేదు కదా. అలాగే డాక్టర్లకి పేషెంట్లు రావాలంటే డాక్టర్లు చెప్పినట్టు పేషెంట్ చెయ్యాలి, డాక్టర్లు చెప్పినట్టు పాటించాలి. అవునా కదా? ఇప్పుడు ఆ డాక్టర్ చెప్పాడు కదా అని వెళ్ళి ఆ కోడిగుడ్డు నీ కడుపులో వేసుకున్నావు అనుకో, నీకు ఆరోగ్యం వచ్చిందో లేదో సంగతి పక్కన పెడితే నువ్వు ఒక పాపాన్ని నీ కడుపులో మోస్తున్నావు అనేది తెలుసుకోవాలన్నమాట. అర్థమైందా? ఆ పాపాన్ని ఏం చేస్తున్నావు? నీ కడుపులో నువ్వు మోస్తున్నావు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? నీ నాలుక రుచి కోసం జీవహింస చేస్తే దయ అనేది నీ పైన చూపించాడు ఆ బ్రహ్మదేవుడైనా సరే. అర్థమైందా? ఇది కేవలం నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం. ఇది నీ ఆరోగ్యాన్ని నువ్వు బాగా చూసుకోవాలన్నా, చక్కగా నువ్వు హెల్దీగా ఉండాలన్నా, ఏం చెయ్యాలన్నా సరే, యూ షుడ్ బీ ఏ వెజిటేరియన్. యూ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ ద ఫుడ్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ట్రీస్, not from the animals. You should have to take your food from the nature, not from by killing animals. ఓకే. అవి మోగ జీవాలు, అవి పైకి చెప్పుకోలేవు, వాటి బాధని చూపించగలుగుతాయి, ఎక్స్ప్రెషన్స్తో చెప్పుకోలేవు. వాటిని అర్థం చేసుకోండి, వీలైతే వాటిని ప్రేమించండి. అర్థమైందా? వాటిని ప్రేమించండి. మీరు వెళ్ళి మీ ఇంట్లో కుక్కను పెంచితే కనుక ప్రేమగా పిలిస్తే అది ఎంత ఆనందంగా వస్తుంది. అదే కర్ర పట్టుకుని బెదిరించండి దాన్ని, అది భయపడిపోతుంది. కానీ అది భయపడినట్టు మీకు చెప్పుకోలేదు. ఆ కుక్క వెళ్ళి మంచం కింద దాక్కుంటుంది. ఒక జీవిని పెంచేవాడికి తెలుస్తుంది. అది ఇష్టం వచ్చినట్టు నరుక్కుని తినేయడం అది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఒక్కొక్కడికి జీవుని. సర్లే, ఇప్పుడు ఆ జీవరాశుల గురించి కాదు కదా మన టాపిక్ ఏంటి? ఆరోగ్యం మహాభాగ్యం. ఈ ఆరోగ్యం మహాభాగ్యం గురించి చెప్తున్నాను. పొద్దున్నే లేకండి, మీరు బ్రహ్మ ముహూర్తం లెగుస్తారో ఎప్పుడు లెగుస్తారో లెగిసి ఒక అరగంట సేపు గంట సేపు వాకింగ్ చెయ్యండి. చేసిన తర్వాత మీ ఇంటికి రండి. ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత వచ్చి కూర్చుని ఒక పావుగంట కూర్చుంటారో, అరగంట కూర్చుంటారో, గంట సేపు కూర్చుంటారో ధ్యానంలో కూర్చోండి. అయిన తర్వాత చక్కగా ఒక లీటర్ వాటర్ తాగండి. లీటర్ వాటర్ తాగిన అరగంట కానీ మీరు టిఫిన్ చేయొద్దు. మీరు వాకింగ్ చేసి వచ్చిన తర్వాత మీకు ఆకలి వేయడం సహజం అండి. ఆకలి మీద తినేసారనుకో, అప్పుడు మీరు పొద్దున్నుంచి పడిన కష్టం అంతా కూడా వృధా అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే లీటర్ వాటర్ తాగండి అనమాట. అప్పుడు ఆకలి వేయదు. అప్పుడు ఆకలి వేయకుండా ఏమవుతుంది? కొంతసేపు ఆగితే వాష్రూమ్ అవుతుంది. వన్స్ ఆ వాష్రూమ్ కానీ మీకు క్లియర్ అవుట్ అయ్యిందనుకో, మీ లైఫే మారిపోతుంది మాస్టర్స్. అర్థమైందా? అలాగా చూడండి, ప్రతిదీ కూడా మనం ఓన్గా మనం చేసుకోవచ్చు. ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. పొద్దున్నే లేచి ఒక వాకింగే కాదు, ఏది వీలైతే చేయండి. ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించాలనేది మా పత్రి సార్ కళ. అలాగే ప్రతి మనిషే కాదు, ప్రతి జీవి కూడా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనేది మా నేచర్ మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. చెట్లు కూడా వాటికి జీవం లేదు ఒప్పుకుంటా, కానీ అవి కూడా ఒక రకమైన జీవే. దయచేసి మీరు చెట్లు నరక్కండి, చెట్లు పెంచడానికి ప్రయత్నించండి తప్ప చెట్లు నరకద్దు.
ఎందుకంటే చెట్లు నరికితే మీ యొక్క ఎదుగుదల కోసం, అంటే నీ యొక్క అభివృద్ధి కోసం నువ్వేం చేస్తున్నావు? చెట్లు నరుకుతున్నావు. బిల్డింగ్ కట్టుకున్నావు నేను పెద్ద హీరోనని చూపించుకోవడానికి. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా నువ్వు పొల్యూషన్ మధ్యలోకి వెళ్ళిపోతావు. నీకు తెలియకుండా నువ్వు పొల్యూషన్ మధ్యలో జీవిస్తున్నావు. ఇట్స్ నాట్ కరెక్ట్ అనేది నా ఫీలింగ్. ఓకే, పొల్యూషన్లో నుంచి బయటికి పడాలంటే మనం కేవలం ఇలా చెట్లు పెంచుకుంటూ వెళ్దాం. ఒక మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే, ఆక్సిజన్ అందాలంటే సగటు తన ప్యూర్ ఆక్సిజన్తో సగటు ఆరోగ్యంగా జీవించాలంటే ఒక్కొక్క మనిషి 7 మొక్కలు నాటాలి. ఓకే, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇంటూ 7 మొక్కలు ఖచ్చితంగా నాటాల్సిందే. అప్పుడే మీరు అందరూ హ్యాపీగా మంచి నీట్ అండ్ నేచర్తో హ్యాపీగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. మరి నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కొంచెం జీవరాశులు అనే పేరు రాగానే నాకు కొంచెం కోపం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని ఒకవేళ నేను ఏమైనా రాంగ్గా పోర్ట్రే చేసి ఉంటే కనుక కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో చెప్పాలి కాబట్టి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఈ రోజుల్లో చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది మీకు రేపొద్దున వేరే తరాలకి మీరు ఆదర్శం అవ్వాలి. ఏ విధంగా మేము ఎన్ని ఇబ్బందులు పడుతూ కూడా మేము ఆరోగ్యంగా జీవించాము అని తెలియచేయడం కోసం మీరు ఆదర్శంగా నిలబడాలన్నమాట. అంటే మీరు చెట్లను పెంచుతారో, జీవరాశుల్ని ప్రేమిస్తారో, ఏం చేస్తారో చెయ్యండి. మీరు రేపొద్దున తరాలకి మీరు అలా ఆదర్శం అవ్వాలి. ఇది నేను కోరుకుంటున్నాను. ఇలాగా మరి మన ఛానల్ చూసే ప్రేక్షకులు కూడా చేస్తారని ఆశిస్తూ, మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎన్ఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.